దళిత మహిళ గంగమ్మ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె కుమార్తె లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గంగమ్మ మృతి కేసు దర్యాప్తు పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ ని తమ ముందుంచాలని ఆదేశించింది. అలాగే గంగమ్మ పోస్టుమార్టం నివేదిక సహా అన్ని రికార్డులను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. అలాగే గంగమ్మ కుమార్తె లక్ష్మికి తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసుల అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. గాది సాయికృష్ణ అనే యువకుని లాకప్ డెత్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినట్టుగానే అంతకు మించి అమానుషంగా గంగమ్మ లాకప్ డెత్ కేసు ఉందనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కర్నూలు జిల్లా బదినేహాల్కు చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర అదృశ్యంపై గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ కె సుప్రజ నేతృత్వంలో 13 మందితో సిట్ ఏర్పాటైంది. గంగమ్మ కుమారుడు వీరేంద్ర ఆచూకీ తెలుసుకునే క్రమంలో సిట్ పోలీసులు గంగమ్మను ఆమెతో సహజీవనం చేస్తున్న బేగరి దర్గప్పను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ సిట్ టార్చర్ తట్టుకోలేక గంగమ్మ మృతి చెందిందన్న విమర్శలు గుప్పుమన్నాయి. గంగమ్మ కుమార్తె లక్ష్మి ఫిర్యాదు మేరకు కర్నూలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ పోలీసుల టార్చర్ కు గురైన దర్గప్ప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దర్గప్ప ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో గంగమ్మ లాకప్ డెత్ వ్యవహారం మరుగున పడిపోయే ప్రమాదం ఉందంటూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆగమన్ రాజ్ అనే యువకుడు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దర్గప్ప చనిపోవడానికి ముందే అతని వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. మాల గంగమ్మ కుమారుడు మాల వీరేంద్ర అదృశ్యం హత్య కేసు దర్యాప్తు పేరుతో సిట్ పోలీసులు అమానుషంగా వ్యవహరించడం వల్లే బద్నేహాల్ గ్రామానికి చెందిన దళిత మహిళ మాల గంగమ్మ మృతి చెందారని మానవ హక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం గంగమ్మను ఆమెతో సహజీవనం చేస్తున్న దర్గయ్యను చిత్రహింసలకు గురి చేసిందని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్గయ్యను సైతం ఎవరూ కలవకుండా పోలీసులు అడ్డుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై హత్య కేసుతో పాటు SC/ST కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.